తాజా పరిణామాలతో అనేక మార్పులు చోటు చేసుకుని ఉక్రెయిన్కి ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరాల్సినటువంటి ఆహారపు షిప్మెంట్స్ ఆగిపోయినాయి, వ్యాపారపు షిప్మెంట్స్ ఆగిపోయినాయి అమెరికా యూరప్ దేశాల నుండి. అదే సందర్భంలో వాళ్ళకి ఆయుధాలు ఆగిపోయినాయి, నిధులు ఫ్లో ఆగిపోయింది. ఇదే కాకుండా ఇప్పుడు జెలెన్స్కీ యొక్క వ్యవహార శైలి, అతను $350 బిలియన్ ఎక్కడ ఖర్చు పెట్టాడు, 100 వచ్చినాయి అన్నాడు. దీని మీద ఓ పక్కన ఎలన్ మాస్క్ సంబంధించిన డిఓజీ పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తుంది. ఇదే కాకుండా ఇప్పటికి కనుక్కున్నటువంటిది FBI కానీ అమెరికా నిఘా సంస్థలు కనుక్కున్నటువంటిది ఏంటంటే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి $35 మిలియన్ విలువైనటువంటి ఒక భవనం ఫ్లోరిడాలో ఉందట. అట్లాగే $1.2 బిలియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయి ఉన్నాయట. అలాగే జెలెన్స్కీకి టోటల్గా 15 ఇళ్ళు, 3 ప్రైవేట్ విమానాలు, అలాగే నెలకి $11 మిలియన్ డబ్బులు వస్తున్నాయట. ఇది ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం. అంటే యుద్ధం కోసం అని చెప్పేసి అమెరికా ఇచ్చినటువంటి డబ్బులు, US సైడ్ నుంచి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి వీడు సొంతానికి వాడుకున్నాడు అన్నటువంటి విషయం మీద ఇప్పుడు దర్యాప్తు ఆరంభమైంది.